నమస్తే. మీకు శాంతిగా ఆనందంగా ఉండేందుకు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక అద్భుతమైన కథను మీతో పంచుకోబోతున్నాను. ఈ కథ వింటే ఇంట్లో సుఖం, శాంతి పెరుగుతుందా అనేది మన ప్రయాణం. దీన్ని ఒక చిన్న యాత్రగా భావించండి, నీవు చివరిదాకా రావాలని కోరే ఓ ఆశతో. ఈ కథ చాలా పాతకాలం నుంచి మనకి వస్తుంది. ఒక గొప్ప రాజు, అనేక ఆస్తులు, శత్రువులకు ఓడిపోవాలనుకుంటూ హృదయమే కాదు, రాజ్యమే నరకంగా మారే విధంగా ఆయిల్ అనుభవాల మధ్య దారితీసుకుందిరా. అతనికి ఇంట్లో సమస్యలు ఎక్కువే. కాని శ్రీవారి ఓ చిన్న ఉపదేశం ఈ కథ విన్న తర్వాత అన్ని మారిపోయాయి. ఒక రాజు అనుభవం. అతని పేరు విధుదేశ. ఆయనకు అన్ని ఉన్నా కూడా శాంతి లేదు. రాజ్యంపై శత్రులు దాడి చేస్తున్నారని భయంతో తీవ్ర అయిష్టలో. కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కలిసాం అతడిని అసహనానికి నయం చేశాయి. ఏమైనా ఒక శక్తివంతమైన మార్గం కావాలని మర్కడు. ఒకసారి భగవంతుని దర్శన కోసం ఇద్దడు శ్రీకృష్ణుడిని కలుసెయ్యడానికి అడుగులు వేశాడు. శ్రీకృష్ణుడు అతడిని ఆహ్వానించి విశేషంగా ఒక కథ చెప్పాలనుకున్నారు. ఈ కథ వింటే నీ ఇంట్లో శాంతి, సుఖం పెరుగుతుంది అని ఉద్ఘాటించారు. ఆ కథ మొదలు. ఒక గ్రామంలో బడా రైతు జీవించేవాడు. పేరు సమీర్. అతడు తన కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. కాని అక్కడ ఒక చెరువు ఉంది. చాలా పురాతనమైనది, వేల పులువొందినది. ఆ చెరువు పక్కనే ఉండేవాడు ఒక పెద్ద వృక్షం. ఆ చెరువు నీరు సంపదలు తీసుకురాగలడు అన్నది ఊరిలో ఒక వెలుగు. కాని ఒక్క లోపముంది. నిరంతరం చెరువు నీటిలో చెట్లు, చెడుగా వస్తువులు పడుతూ ఉండేవి. అంతకంటే ఎక్కువగా పక్క చెట్టు నుండి కాయలు, ఆకులు నీటిలో పడేవి. ఆ నీరు కురగగా చెడుగా మారిపోయింది. లవకుకిన కాలంలో ఆయన ఆలోచించాడు, ఈ చెరువు నీరు మార్చుకోవాలి. మన ఊరుకుగాని కుటుంబానికుగానే ఉపయోగకరంగా కాకుండా మడతాకుండా చేయాలి. కాని చేయగానే చెడు శుభ్రత పనులు మొదలయ్యాయి. చెరువు మొక్కలు కరిగిపోయాయి. నీరు కొంత శుభ్రవుతుంది, కాని మళ్లీ చెడిపోతుంది. ఒక్కప్పుడు చెరువుని కనిపిస్తూ రాసుతూ, ఆండవాడా, ఈ చెరువు నీటిలో దుష్ట శక్తులు ఉన్నాయి, దీనిని శుద్ధిగా మార్పిడి చేయాలి అనుకుంటూ శాంతిగా, ధైర్యంగా మొదలుపెట్టాడు. అక్కడ వచ్చి ఒక పురోహితుడు, నాన్నగారు అని ఊహించండి. ఆయన చెన్నె చెరువుకు వెళ్లి పూజ చేశాడు. పిట్టలు, పక్షులు మీటేక్లులో చేరి భారీగా చిక్కులు. కాని వారికి ఏమి జరిగింది? దే ఆల్ లెఫ్ట్. రాక్షసత్వం, దుష్ట శక్తులు అవి ఎక్కడికైనా పారిపోయాయి. వ్యర్థాలు బయటికి వెళ్లాయి. చెరువు శుభ్రమైంది. నీరు స్వచ్ఛందంగా తడి లేకుండానే పారుతున్నది. సమీర్ అండగా మారింది. ఇప్పుడు మనం ఆ రాజుని కథలోకి వెళ్దాం. అతడు శత్రు పేరు, ఆస్తులు, పరామర్శల లోపంతో ఉన్నాడు. కాని ఒక చిన్న చిన్న పిట్టలా చెని అన్ని పనులు చెడిపోవడానికి సాగిపోయాయి. శ్రీకృష్ణుడు అతడిని అడిగారు, నీ జీవితంలో శుభ్రత చేస్తావా? నీ ఇంట్లో ఎక్కడి నుంచి మురికి ఉన్నా కూర్చున్నా పుణ్య పూజ జరపవా? రాజు చెప్పాడు, కాని నేను ఎంతో శుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా, ప్రతిరోజు పూజ చేయిస్తున్నా. అదే సమయంలో శ్రీకృష్ణుడు అన్నారే, మరి నీ ఇంట్లో ఒక చెరువు నీటిలో అడుగువేసి శుద్ధి సాధించాడు. అది నీ పొరపాటు కాదు, అది నీ శక్తితో మారింది. అర్థం ఇలా, మన ఇంట్లోని అన్యాష్ట శక్తులు, చెడు భావాలు, అసత్యాలు అవి ఒక చెరువు పల్లవులా మురికిని నింపుతాయి. శుద్ధి కోసం మనం చేసే శుభపుణ్యాలు, ధ్యానం, పూజ అవి చెరువు శుద్ధి లాంటివి. శ్రద్ధగా అయినా మనం శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకోవాలి. మన శక్తి అనుభవాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు కథ చివరి దిశ. రాజు అతనికి అడిగి, ఇట్లు చెడు శక్తులు పోతాయా అని. శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఇదివరకు నీ ఎన్నో అనారోగ్యాలు, సంఘటనలు, గొడవలు అవి లేనిదాని ఆలింగనానికి శుభ్రంగా చూచిన తర్వాత అవి స్వయమైన పద్ధతిలో తగ్గాయి. నీ ఇంట్లో శాంతి, సుఖం పెరిగింది. ఇది నీ మనస్తత్వం శుద్ధిగా మారింది కనుక. ఈ కథ మనకి ప్రతిరోజూ మనం చేసే ప్రేమైల ప్రయోజనాలను గమనించడానికి, మనంత్రం నేర్చుకోవడానికి, మన జీవితాన్ని మార్చడానికి ఒక సాధన. చెరువు వలె మనం శుద్ధమైన స్ఫూర్తిగా ఉంటే కూడా మనం వైఫల్యాన్ని అనుభవించవచ్చు. కాని మనం మనశ్శక్తిని పరిమితి చేస్తే మన ఇంట్లో శాంతియుత శక్తి, బాధ్యత మన మనసును ఉత్తేజింపజేసేలా ఉంటుంది. ఆ కథ వింటే మన ఇంట్లో శాంతి, సుఖం పెరుగుతుందా? అవును, ఇది మన నమ్మకం మేరకు ఉంటుంది. మనం దీన్ని మన జీవితంలో అనుసరిస్తే సదాచారం, ధ్యానం, పూజకు సంబంధించిన పుణ్యకర్మలు మన ముందుకు వస్తాయి. మన ఇళ్లలో శత్రుభావం, పాప్లు, నాయకత్వ, ఆర్థిక ఇబ్బందులు ఇవి తగ్గుతాయి. ఈ వీడియో మీరు ఆసక్తిగా చూస్తున్నారని అనుకుంటే లైక్ చేయండి. మీ అభిప్రాయం, మీ అనుభవాలు కామెంట్లో పంచుకోండి. ఈ ఛానల్లో మరిన్ని శుభశక్తి,
పుణ్య కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా నొక్కాలి. ఈ కథ మీరు వినగానే మీరు మన దైనందిన జీవితంలో చెరువులను శుద్ధిగా మార్చుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుండండి. మనం మన పరిశుభ్ర